ఇన్నొద్దులు ప్రచారాలు సభలనుకుంటా బిజీగా ఉన్న సీఎం రేవంత్ సారు ఇప్పుడిప్పుడే జర పానం యదార్థం చేసుకొని రిలీఫ్ అవుతుండు. ఇక కొన్నొద్దులు ఎలక్షన్లలోని పక్కకు పెట్టి ఇంటోళ్ళతోని టైం స్పెండ్ చేస్తుండు. పనిలే పని మన్వన్ పుట్టెంటికలు తీపిద్దామని స్పెషల్ విమానం ఎక్కి 7 కొండలేయం కన్నా తానికి పోయిండు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టు ఎంత సీఎం అయినా గానీ మన్మన్కి తాతనే కదా, తాత లెక్క ఆయన బాధ్యతలు ఆయనకుంటాయి. ఇక ఎలక్షన్ల హంగామా ఎట్లనో ఒడిసింది కాబట్టి జర తీరువాటం చేసుకుని సీఎం రేవంత్ సారు ఇంటోళ్ళతోని స్పెషల్ ఫ్లైట్ ఎక్కి మన్మన్ పుట్టెంటికలు గిట తీసి దర్శనం చేసుకుండు. సీఎం అయినాక తొలసూరి తిరుపతికి పోయేసరికి అక్కడ ఆఫీసర్లు అన్ని దగ్గరుండి చూసుకుంటే ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి దర్శనం చేపించిండు. అటెనక గుడి బయటకు వచ్చి మీడియాతోని ఓ 4 ముచ్చట్లు మాట్లాడిండు. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రాల కొత్త సర్కార్ ఏదొచ్చినా గానీ అన్నదమ్ములోలే అక్క చెల్లెలోలే కలిసి మెలిసి ఉంటామని అనుకొచ్చిండు. అటెనక రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఎప్పటికీ సుఖ సంతోషాలతోనే ఉండేటట్టు దేవుణ్ణి మొక్కుకున్నా శ్రీవారి దర్శనంకి వచ్చేటోళ్లకు ఎసోంటి సౌలతులు కావాలన్నా మా సర్కార్ నుంచి తప్పకుండా సాయం అందుతుందని చెప్పి ఆడికెళ్ళి బయలుదేరిండిగా. ఈసారి ఆంధ్రాల ఎలక్షన్లు కాదు యుద్ధాలైనాయి అనే చెప్పుకోవాలి. ఓట్ల కోసం గింత విధ్వంసం చేసుకుంటారా అని ఈ జనరేషన్ పోరగాళ్ళు చూసి పరిశాన్ అయ్యేటట్టే చేసిండ్రు. కూటమోళ్ళు వైసీపోళ్ళ నడుమ బాహుబలి కాలకేయ యుద్ధం అసొంటి క్లైమాక్స్ ఫైటింగే అయింది. ఇక పౌరుషాల పల్నాడులనైతే పందెం పుంజులు కత్తులతోటి పొడుచుకున్నట్టే చేసిండ్రు. సిట్టు ఎంక్వైరీ చేస్తుంటే కొత్త కొత్త ముచ్చట్లు బయటపడుతున్నాయి. ఎలక్షన్ల లొల్లులు ఎట్లుంటాయో ఆంధ్రాను చూసి అందరికీ చెప్పొచ్చు. ఆంధ్ర ఎలక్షన్ల పార్టీలు చేసిన లొల్లులు అట్లున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వై గేట్ అనే పోలింగ్ బూత్ కాడ పెద్ద జగడమే అయింది. ఓటేసేతందుకు లోపటి పోయిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ను ఇసిరి కొట్టిండు. దెబ్బకే పోలింగ్ రూమ్ లో ఉన్న సిబ్బంది అంతా గజ్జుమన్నారు. ఈ వీడియో జర ఆలస్యంగా బయటకు వచ్చింది. పల్నాడులో జరిగిన లొల్లుల మీద ఈసీఓలు సిట్టేసిండ్రు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఈ వీడియో బయటకు వచ్చింది. పిన్నెల్లి సార్ పోలింగ్ రూమ్ లకు దర్జాగా పోయి ఈవీఎం మిషన్ నేలకు ఇసిరి కొట్టిన ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నది. ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రము ఈవీఎం వల్ల కొడతారా, ఇదేం బాబు అనుకుంటే తిచ్చిపోస్తున్నారు నెటిజన్లు. ఇక పిన్నెల అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది. నిజంగా ఈసీ అనేది స్ట్రిక్ట్ గా పనిచేస్తే పిన్నెలని అరెస్ట్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా నిషేధం పెట్టాలంటున్నారు కొందరు. అయితే మరీ గిట్లేందుకు ఈవీఎం ఇసిరి కొట్టినని పిన్నెల్ని సార్ అడిగితే టీడీపోలు రిగ్గింగ్ చేస్తున్నారని మతలా వచ్చింది, అందుకే పోయి ఈవీఎం ఇసిరి కొట్టినా అని చెప్తున్నాడు. మరి సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నది, ఇంతమంది నడమ టీడీపోలు పోయి రిగ్గింగ్ చేస్తుంటే పిన్నెలు వచ్చేదాకా వ్యవస్థలను అట్లనే గుడ్ల పక్కించి చూసుకుంటూ కుట్రా. అవద్దం చెప్తే అతికినట్టు ఉండాలని టీడీపోలు అంటున్నారు. కవర్ డ్రైవ్ ఎన్ని చేసినా పిన్నెలి లోపటి ఓడు తథ్యమని శాపాలు పెడుతున్నారు. అటు చంద్రగిరిలో కూడా గిసొంటి జగడమే అయింది. ఒకరినొకరు పాలన తీసుకునేటట్టు ఫైటింగ్ చేసుకున్నారు. ఆ ముచ్చట్ల ఎస్పీలను, కలెక్టర్లను, ఎస్ఐలను, సీఏలను, డిఎస్పీలను అందరి సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఏకంగా ఈవీఎం విసురుకొచ్చిన వీడియోని బయటకు వచ్చే వరకలా ఎంబటే పిన్నెల్ని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆర్డర్ చేసే వరకలా ఎమ్మెల్యే గారి కోసం జరడ పడుతున్నారు ఇక పోలీసులు.